Jesus talks in, but I speaking about love and New Year. Sisters and brothers, today I have to the how is the love and any one of others. ప్రభు చెప్తున్నటువంటి ఈ నూతన సంవత్సరంలో ఏమిటంటే ప్రియులరా, ఒక్క విషయాన్ని మనం ఈ నూతన సంవత్సరంలో ప్రేమను గూర్చి మాట్లాడదాం. ప్రభువే చెప్పాడు, ప్రేమను గురించి మీరు ఇలా ఉండండి, ఈ నూతన సంవత్సరంలో ఒకరినొకరు ప్రేమించబడండి అని. అదేంటో ఈరోజు చూద్దాము. ఇది ఈ నూతన సంవత్సరంలో రెండో వీడియోను నేను విడుదల చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి వినండి, చూడండి, విశ్వాసాన్ని పొందండి. యోహాను సువార్త 13వ అధ్యాయము 33-35 వచనాల్లో యేసు ప్రభు మాట్లాడుతున్నటువంటి ప్రేమను గూర్చి వారు చెప్తున్నారు. ఎవరికయ్యా అంటే, పిల్లలారా అంటే తన శిష్యులకు. చూడండి, ప్రభువు ఎంతగా ప్రేమిస్తే తన యొద్దన ఉన్నటువంటి శిష్యులను పిల్లలారా అన్నాడు. అంటే బిడ్డలంటువంటి వారని, అంత ప్రేమ కలిగినటువంటి వారనమాట యేసు ప్రభు. పిల్లలారా, యూదులకు నేను చెప్పినట్లుగా మీకు కూడా చెప్తున్నాను, నేను ఇంక ఎంతకాలం మీతో ఉంటానో తెలియదు కనుక మీరు ఏం చేస్తారంటే ఒకరినొకరు ప్రేమించుకొనడి. ఏమన్నాడండి? ఒకరినొకరు ప్రేమించుకొనడి. నేను వెళ్ళిన తర్వాత నేను ఎక్కడ ఉంటానో, ఎక్కడికి వెళతానో, ఎప్పుడు వస్తానో మీకు తెలియదు కనుక యూదులకి చెప్పినట్లుగా మీకు చెప్తున్నాను అన్నాడు. ప్రియులారా, యూదులకే కాదు, ఈ లోకములో ఉన్న ప్రతి సృష్టికి, ఆయన చేత తయారు చేయబడినటువంటి ప్రతి మనిషికి ఈ వాక్యం వర్తిస్తుంది. విశ్వాసంతో మీతో మాట్లాడుతున్నాను. మట్టి చేత సృష్టించబడిన ప్రతి వాడు కూడా ప్రేమ కలిగి ఉండాలట. ఆయన చెప్తున్నాడు. మాకు కాదు ఇది, యేసు ప్రభు నమ్ముకున్న వారికి అనుకోవద్దు, అందరికీ చెప్తున్నాడు ప్రభు. ఆయనకి ఏ భేదం లేదండి, ఏ తారతమ్యాలు ఉండవు, ఏ కులం ఉండదు, ఏ మతం లేదు ఆయనకి. అందరూ ఆయన ఏమంటున్నాడంటే సహోదరి సహోదరులారా అంటున్నాడు. ఈ లోక నా పిల్లలారా, నా బిడ్డలారా, నా కుమార్తెలారా, నా కుమారులారా అని అంటున్నాడు ఆయన. ఆయనకి ఎటువంటి వ్యత్యాసం లేదండి. కనుక ఈ మాటల్ని మనం ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకుందాం. మీరు ఎలా ఉండాలి నేను లేనప్పుడు, నేను తిరిగి వచ్చేంత వరకు మీరు ఎలా జీవించాలా అనే దాన్ని బట్టి ప్రభు మాట్లాడుతున్నాడు. ఏంటంటది, మీరు ఒకరినొకరు ప్రేమింపబడవలెను, ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండాలి. ఒకరి ఎడల ఒకరు మీరు ప్రేమించబడిన వారై ఉండాలి. ఇది చాలా గౌరవం కలిగినటువంటి మాట. ఇది చాలా సున్నితమైనది, ఉన్నతమైనది, గొప్ప కార్యానికి సూచన ఇది. అసలు ప్రేమ అంటే ఏంటండి? ఈ మానవ శరీరము ప్రేమించుకోవటం వేరు. ఈ మానవ శరీరంలో దేవుని ఆత్మ కలిగి, దేవుని ఆత్మ ద్వారా దేవుని ప్రేమ కలిగిన వాడు ప్రేమించబడతాడు. మనం ఏం చేస్తామంటే ఈ లోక సంబంధమైనటువంటి విషయాల్లో భార్యను ప్రేమిస్తాం, పిల్లలను ప్రేమిస్తాం, రక్త సంబంధాలు ప్రేమిస్తాం, దూర బంధువులు ప్రేమిస్తాం, లోకంలో ఉన్న ప్రతి వారిని ప్రేమిస్తాం. కానీ ఇది స్వచ్ఛమైనది కాదు. ఈ ప్రేమ ఎప్పుడు రక్షించేది కూడా కాదు. ఎందువలన? మనం శరీరాలను ప్రేమించుకుంటున్నాం, మనం కన్న బిడ్డలను ప్రేమించుకుంటున్నాం,
మనకున్నటువంటి చుట్టాలను ప్రేమిస్తున్నాం, రక్త సంబంధాలను ప్రేమిస్తున్నాం, మనల్ని ప్రేమించే వారిని ప్రేమిస్తున్నాం. ఏ శరీరంతో? దేవుని ప్రేమ లేని శరీరంతో ప్రేమిస్తున్నాం. దేవుని శరీరము కలిగి ప్రేమించిన వాడు గొప్పవాడు. అందుకని ప్రభు ఊరికనే చెప్పలా మనకి, మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండండి అన్నాడు. ముందు ప్రతి మనుషుడండి, ఈ లోకంలో ఉన్న ప్రతి మనుషుడు దేవుని ప్రేమను పొందాలి. దేవుని చేత పొందిన ప్రేమ చేత మన శరీరాన్ని మనం ప్రేమించుకోవాలి. తర్వాత భార్యను, పిల్లలను, బిడ్డలను, అలాగే ఈ లోక సంబంధి వారిని, రక్త సంబంధులను, దూర బంధువులు అందరినీ కూడా ప్రేమించాలి. అది గొప్ప ప్రేమ. ఎవరు ప్రేమ ఉండి నీవు ఎవరిని ప్రేమిస్తున్నావో వారు కూడా దీవించబడతారు. నీ ఒట్టి శరీరంతో, ఈ మట్టి శరీరంతో, మలినమైన హృదయంతో, మలినమైనటువంటి మాటలతో, చెడు ప్రవర్తనతో నువ్వు ప్రేమిస్తే అది లాభం లేదు. అది కొంతకాలమే పనిచేస్తుంది. అసలు ఆ ప్రేమకు విలువ ఉండదు. ఎవరు కూడా లెక్క చేయరండి. ఏ మానవుడైతే ఈ లోకంలో దేవుని ప్రేమను పొందుతాడో, దేవుని ప్రేమను తన శరీరములో సమకూర్చుకుంటాడో, దేవుని ప్రేమను తన హృదయంలో నింపుకుంటాడో, తన మనసులో నింపుకుంటాడో, అది అసలైనటువంటి దేవుని ప్రేమ. ప్రియులారా, ఒక ప్రశ్న ఏంటంటే, మానవులు దేవుణ్ణి ప్రేమించారా ముందు, లేక దేవుడే మానవులను ముందు తర్వాత ప్రేమించాడా? వాక్యం ఏం చెప్తుందంటే, ప్రజలనే ముందు దేవుడు ప్రేమించాడట. ఆదయే ప్రజల్లో ఉంది, ఆ ప్రేమే ప్రజల్లో ఉంది, ఆ జాలే ప్రజల్లో ఉంది. అది దేవుడు అత్యధికంగా ఎవరినైతే ప్రేమిస్తాడో వారి మీద కోపం ఉంటుంది. ఎందువల్ల కోపం ఉంటుంది? ఆయన ప్రేమ కలిగిన ప్రతి వారు చెడిపోకూడదని, పాపం చేయకూడదని, అబద్ధాలు ఆడకూడదని, దొంగతనం చేయకూడదని, బలహీనలు అవ్వకూడదని, త్రాగుబోతులు అవ్వకూడదని ఆయన బాధ. అందుకే మనల్ని గద్దిస్తాడు దేవుడు ఎప్పుడు కూడా. గద్దించబడినవాడు ధన్యుడు, దేవుని ప్రేమ కలిగిన వాడు ధన్యుడు. వాడు ఆశీర్వదించబడతారు, దీవించబడతారు. అది కుటుంబమే కానీ, లేక పెద్ద లోకమే కానీ, గ్రామాలే కానీ, ఏదైనా కానీ, ప్రపంచమే కానీ, దీవించబడాలన్నా, ధన్యుడిగా ఉండాలన్నా నువ్వు ఇతరులను ప్రేమించేవాడుగా ఉండాలి. నీ శరీరంతో కాదు, నీ శరీరంలో దేవుని ప్రేమ ఉండి ప్రేమించాలి. అది అసలైనటువంటి ప్రేమ. ఇక ఆ ప్రేమకు గాయాలు ఉండవు, దుఃఖం ఉండదు, విచారణ ఉండదు, శోధన ఉండదు, మనోవేదన ఉండదు, ఏది ఉండదండి దేవుని ప్రేమకి. కానీ నువ్వు శరీరంతో కనుక ప్రేమించావనుకోండి, దుఃఖం వస్తుంది, వేదన వస్తుంది, బాధలు వస్తాయి, కన్నీరు వస్తుంది, కోట్లాటలు వస్తాయి, అబద్ధాలు వస్తాయి, దొంగతనాలు వస్తాయి, వ్యభిచారం వస్తుంది, హత్య చేయబడతావు. ఇవన్నీ కూడా శరీరసారమైనటువంటి ప్రేమ. ఆ దేవుని ప్రేమ శరీరంలో ఉంచుకొని ప్రేమించిన దానికి ఆనందం ఎప్పుడు, సంతోషం ఎల్లప్పుడూ సంతోషంగా జీవిస్తాం. ఇది దేవుని ప్రేమ అంటే. మరి మీరు ప్రేమిస్తే దేవుని ప్రేమ కలిగి ప్రేమించండి. మీ బిడ్డలనైనా, ఈ లోకాన్నైనా, ఈ ప్రపంచాన్నైనా, గ్రామాలైనా, రాష్ట్రాలైనా, ఏదైనా నువ్వు ప్రేమించాలి అంటే ముందు నువ్వు దేవుని ప్రేమని మనసులో నింపుకొని ఉండాలా. అలా ఉండిన ఎడలే నువ్వు ప్రేమించిన ప్రతి వారు దీవించబడతారు. ఎందువలన? దేవుని ప్రేమను కలిగి ఉన్నావు గనుక, నువ్వు ఇతరులను దీవిస్తున్నావు గనుక, ఇతరులపై జాలి చూపిస్తున్నావు గనుక, ఇతరులతో దయ చూపిస్తున్నావు గనుక, ఇతరులతో ఐక్యతగా ఉంటున్నావు గనుక, ఇతరులను నువ్వు ప్రేమిస్తున్నావు గనుక, మంచి ప్రవర్తన కలిగి ప్రేమిస్తున్నావు గనుక, ఇవన్నీ రావడానికి కారణం ఏంటంటే దేవుని ప్రేమ నీలో ఉండి ప్రేమించబడుతున్నావు గనుక. సిస్టర్స్ అండ్ మై డియర్స్ బ్రదర్స్, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి. ఏదైతే దేవుడు చెప్పాడో దాన్ని అనుసరించే వారికి ఇది కృప, ఇది నిజమైన ప్రేమ. అందుకని అన్నాడు, గాడ్ ఈజ్ లవ్, లవ్ ఈజ్ గాడ్. ది గ్రేట్ ఈజ్ లవ్, ద గ్రేట్ ఈజ్ గాడ్.
దేవుడు గొప్పవాడై ప్రేమించాడు. దిస్ ఈజ్ గ్రేట్ అండ్ మోర్ ఇన్ లవ్. శ్రేష్టమైన ప్రేమ దేవుంది. ఆయనలో స్వార్థం లేదు, ఆయనలో పాపం లేదు, ఆయనలో అబద్ధం లేదు, ఆయనలో అవిశ్వాసము లేదు, ఆయనలో జగడము లేదు, ఆయనలో ద్వేషము లేదు, ఆయనలో కోపము లేదు. అది నిత్యమైన స్వచ్ఛమైన ప్రేమ. అందుకనే ప్రపంచానికి సాటిస్తున్నాం మాలాంటి పాస్టర్స్, దేవుణ్ణి కలిగి, దేవుని ప్రేమను కలిగి. మీరు కూడా ప్రతి విషయాల్లో దేవుని ప్రేమ పొందండి. ఈ నూతన సంవత్సరంలోనైనా మీరు దేవుని ప్రేమ పొందండి. మీరే కాదు, మీ కుటుంబమే కాదు గ్రామము, మీ గ్రామమే కాదు జిల్లాలు, జిల్లాలే కాదు రాష్ట్రాలు, రాష్ట్రాలే కాదు ప్రపంచము, ప్రపంచమే కాదు లోకము. ఇలా దేవుని ప్రేమ పొంది, దయ కలిగి, జాలి కలిగి, కనికరం కలిగి ప్రేమిస్తే ఎందుకు వస్తాయండి ఘర్షణలని, కోట్లాట్లని? ఎందుకు చెడిపోతారండి? ఎందుకు పాపములు ఉంటారండి? ఏ మనుషుడైనా దేవుని ప్రేమ లేనివాడు చెడిపోవుట ఖాయం, వాని శరీరం పాడైపోవుట ఖాయం, ఈ లోక సంప్రదాయాలకు లొంగిపోవటం ఖాయం, ఆచారాలకు బలైపోవటం ఖాయం. ఎందువల్లంటే దేవుని ప్రేమ నీలో లేదు, దేవుని ప్రేమ నాలోనే లేదు. ఎప్పుడైతే దేవుని ప్రేమ మనం పుంజుకుంటామో, లేక పెంచుకుంటామో, లేక తీసుకుంటామో, లేక పొందుతామో, లేక ఆ ప్రేమలో నిలబడతామో, అప్పుడే మంచి ఒకరికొకరు ప్రేమించబడాలి. ప్రేమించబడిన ఇతరులను ప్రేమించాలి, ఇతరులను దీవించాలి, ఇతరులపైన కనికరం చూపాలి. చూడండి, మన కుటుంబాలే ఉన్నాయి. అసలు ప్రేమ ఎలా కలిగి ఉండాలనేది మనం నేర్చుకోలేకపోతున్నాం. సంఘాలే ఉన్నాయి. ఓ ప్రేమ చేత నేను లొంగిపోవాలి దేవునికి, లేక ప్రేమించబడాలా దేవునికి, నా చేత అనేక మంది ప్రేమించబడాలని ఒక ఆశ, ఒక కోరిక నీకుందా? నువ్వు ప్రేమించబడటమే కాదు, ప్రభు చెప్పినటువంటిది మాట కూడా నెరవేర్చాలి. ఒకరికొకరు, ఒకరినొకరు ప్రేమించుకొని ఎడల దేవునికట చిన్నపిల్లలారా అవుతారట మీరు. మన అందరం కూడా ఆయనకి పిల్లల్లా కనిపిస్తామట. పెద్దవారుగా కాదండి, పిల్లలుగా కనిపిస్తామట. పిల్లలుగా కనిపించినప్పుడు ఇంకా దేవుడు ఎంత ప్రేమ చూపుతాడో ఒకసారి ఆలోచించండి. తండ్రి తన పిల్లలను శరీరానుసారమైనటువంటి ప్రేమని అత్యధికంగా చూపిస్తున్నప్పుడు, మనం ఆయన పిల్లలైనప్పుడు, ఆయన బిడ్డలైనప్పుడు, ఆయన కుమార్తెలైనప్పుడు, మరి ఇక తండ్రి ఎంత ప్రేమ చూపిస్తాడో, ఎంత ప్రేమను కురిపిస్తాడో మన పైన ఒక్కసారి ఆలోచించండి. అందుకనే మనల్ని ఏమన్నాడంటే, పిల్లలారా నా ప్రేమను మీరు కలిగి ఉండండి అన్నాడు. కలిగి ఉందామా? ఈ నూతన సంవత్సరంలో దేవుని ప్రేమ కలిగి ఉంటే, దేవుని విధేయత కలిగి ఉంటే, దేవుని వాత్సల్యత కలిగి ఉంటే, మనం ఈ 2025 సంవత్సరంలో ప్రతి కుటుంబము చల్లగా ఉండాలని, ప్రతి కుటుంబము సమాధానం కలిగి ఉండాలని, ప్రతి కుటుంబము శాంతి కలిగి ఉండాలని, ప్రతి కుటుంబము దయ కలిగి ఉండాలని, ప్రతి కుటుంబము కనికరం కలిగి ఉండాలని, జాలి కలిగి ఉండాలని, సంతోషం కలిగి ఉండాలని దేవుణ్ణి కోరుకుందాం. మీ అందరికీ నా ఈ నూతన సంవత్సర